వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ చేసిన ఘనత ఆయన దక్కించుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం గజ్వేల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు వెంకట్ నరసింహారెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అర్హులైన రైతులందరికీ పంట రుణమాఫీ చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాగా వివిధ కారణాలతో నిలిచిపోయిన రైతుల ఖాతాలలో సైతం 1-2 రోజులలో జమ కానున్నట్లు పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతు సంబరాలను శనివారం మహబూబ్ నగర్ లో నిర్వహించి అన్నదాతల కోసం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. అందులో భాగంగా రేపు పెద్ద ఎత్తున రైతుల పండుగ అని మహబూబ్ నగర్లో పెద్ద సభ పెట్టుకున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ అందరికీ తెలుసు, మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారితో రుణమాఫీ చేస్తామని వరంగల్లో మాటించినాము. అందులో భాగంగానే ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బందులైనా రేవంత్ అన్న కూడా రైతులకు మేలు చేయాలన్న ఆలోచనతో రుణమాఫీ పెట్టిండు. కానీ దాన్ని మేము అనుకున్నంత సక్సెస్ చేయకుండా అపోజిషన్ వాళ్ళు ఎన్నో అడ్డంకులు సృష్టించినా కానీ అవన్నీ అధిగమిస్తూ ఇవాళ ఎవరికైతే రానోళ్ళు ఉన్నారో కొందరు ఎంప్లాయీస్ కానీ, లేకపోతే కొందరు రేషన్ కార్డు లేకనో, లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటింటికి పోయి ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ ఇండివిజువల్గా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి ఎవరైతే కరెక్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ అమౌంట్ పడుతున్నది. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితోని రైతులు అందరికీ రుణమాఫీ చేయాలనే భాగంగా ఇప్పటిదాకా చేసుకొని వస్తుంది. దీని తర్వాత కూడా ఇంకా 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు కట్టేది రేపు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేపు అనౌన్స్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు మిగిలిన ఇప్పుడు ఆయనకు రైతుకు 5 లక్షలు ఉంటుంది, మేము 2 లక్షలు ఇస్తాం, ఆయన 3 లక్షలు ఎప్పుడు కడతాడో అప్పుడు మొత్తానికి మాఫీ. కానీ ఓసారి మేము 2 లక్షలు ఇస్తాం, ఆయన 10,000 మిగిలిన అది అట్లనే ఉంటే రుణమాఫీకి అర్థం ఉండదని ఆలోచనతో ఇన్ని రోజులు వేయలేదు. ఇవాళ రేపు మా ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తున్నాడు. అందుకోసమే ఈ రైతు పండుగను రేపు మహబూబ్ నగర్లో జరిగేదాన్ని ప్రతి ఒక్క రైతులందరూ కూడా అందులో పాల్గొంటే అక్కడ నిన్నటి నుంచే రైతులకు కావాల్సిన సబ్సిడీ ఏమేమి ఇస్తున్నాము, ఇంప్లిమెంట్సే కానీ, వేరే ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, సీడ్స్ కానీ ఎక్కడెక్కడ నుంచి వస్తే రైతులు బాగుపడతారని నిన్నటి నుంచే అక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే నిన్న కూడా మనం ప్రెసిడెంటరీ మేము పోలేకపోయినా, మాకు గాంధీ భవన్లో వేరే మీటింగ్ ఉంటే ఒక 150 స్టాళ్ళు పెట్టి రైతులకు సబ్సిడీ దేంట్లోకి వస్తుంది, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏడుంటుంది అని అన్ని, అంటే గొర్రెలు దాచుకుంటే ఎంత లాభం వస్తుంది, గొర్రెల బ్రీడ్ ఏడ దొరుకుతుంది, లేకపోతే ఇత్తనాలు ఎక్కడ మంచి ఉంటాయి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవాళ మహబూబ్ నగర్లో జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా రేపు కూడా పొద్దున పోయి ఇవన్నీ రైతులు పోతే వాళ్ళకి దాని మీద సబ్జెక్ట్ కానీ, నాలెడ్జ్ కానీ, రేపు రాబోయే కాలంలో ఎక్కడైనా దేనికి నష్టం అయితే ఆ నష్టం ఏ విధంగా పూడ్చుకోవాలనేది కూడా అధికారులు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా రేపు రైతు పండుగ మహబూబ్ నగర్ ఉంది. మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. తెలిస్తే దాంతో రైతులందరూ కూడా బాగుపడతారు. ఈ విధంగా రేపు రైతుల పండుగను ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి. ఇక్కడి నుంచి కూడా అఫీషియల్గా కూడా మండల్కు ఒక బస్ పెట్టారు. అన్అఫీషియల్గా మేము కూడా ఎక్కడో అక్కడ కార్యకర్తలను కానీ, రైతులను కానీ పెద్ద ఎత్తున తీసుకొని పోయి ఆ సభను విజయవంతం చేయడానికి మా ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. అందుకోసమే మీ ద్వారా ఇంకా కూడా ఇప్పటికి కూడా ఎవరికన్నా ఎన్ఆర్ఈజీఎస్ నుంచి మండలకు 1 కోటి రూపాయలు వచ్చింది. అంటే ఇప్పుడు ఇచ్చి కూడా అప్పుడు మేము ఒక 10 నెలలు అయిపోయింది. మరి ఈసారి కూడా నిన్ననే మనకు మళ్ళీ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మండలకు 1 కోటి రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ శాంక్షన్స్ అయ్యాయి. ప్రతి ఒక్క మండలం మున్సిపాలిటీలకు తప్ప మనకున్న 9 మండలాల మీకు కావాలంటే ఇప్పుడే జిరాక్స్ వేలు, ఏ ఊరికి 5 లక్షలు వచ్చినాయి, ఏ ఊరికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ వచ్చింది, ఏ ఊరికి అంగన్వాడీ బిల్డింగ్ వచ్చింది అనేది కూడా మీకు అందరికీ జిరాక్స్ కాపీస్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఈ విధంగా అభివృద్ధి చేసుకున్నామని ఆలోచన. అదేవిధంగా మీకు కూడా తెలుసు 9 మండలాలకు ఆల్మోస్ట్ 9 అట్లా 10 లక్షలు ఎక్కువ తక్కువ ప్రతి ఒక్క మండలాలు. అంటే పోయినసారి కూడా వచ్చినాయి, ఈసారి కూడా వచ్చింది. అదేవిధంగా పోయినసారి కూడా మనకు ఒక
10 లక్షల ఎస్డిఎఫ్ కూడా వచ్చింది. అవి అంటే 8-9 నెలలు అయిపోయింది. మండలానికి కాదు, కాన్స్టిట్యూన్సీ 10 కోట్లు. 10 కోట్లు అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ముందు చిన్న చిన్న అవసరాలు ఉంటాయని కూడా అప్పుడు కూడా ఇచ్చారు. ఇది 3వ విడత అన్నట్టు. మొదటిసారి ఎన్ఆర్ఈజిఎస్ మీద ఒక్కొక్క కోటి రూపాయలు ఇచ్చారు. తర్వాత ఎస్డిఎఫ్ మొత్తం గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి 10 కోట్లు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కాన్స్టిట్యూన్సీకి మండలానికి ₹1 కోటి. సిసి రోడ్స్ 60 లక్షలు. ఎస్డిఎఫ్ ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు 1 మంత్ కూడా ఇచ్చారు. 10 కోట్లు ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ. మొత్తం 119 కాన్స్టిట్యూన్సీ వల్ల సీఎం గారికి ఆయన ఎంతో, కానీ మా అందరికి కూడా గెలిచిన ఎమ్మెల్యేలకు 10 కోట్లు ఇచ్చారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలకు 10 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా మన ఎన్ఆర్ఈజిఎస్ కింద మండలికి ₹1 కోటి ఇచ్చారు. ఈ విధంగా అభివృద్ధి కూడా చేసుకుంటూ పోవాలనే ఆలోచనతో ఇవన్నీ ఇస్తూ, మళ్ళీ అదేవిధంగా ఆ ఇందిరమ్మ కమిటీ ద్వారానే ఇల్లు సెలెక్షన్ చేస్తారు. ఇప్పుడు మనం మొత్తం 3500 ఇల్లు ఇస్తున్నాం. అందులో మేము డిసైడ్ చేసుకుంటాం, పురుగులకి ఎంత ఇవ్వాలి, బయ్యారంకి ఎంత ఇవ్వాలి, రాయారంకి ఎంత ఇవ్వాలి అని డిసైడ్ చేసుకుంటాం. ఆ డిసైడ్ చేసిన దగ్గర ఈ ఇందిరమ్మ కమిటీ వాళ్ళే అక్కడ ఉన్న సెక్రటరీతో కలిపి ఎవరు బీదోళ్ళు ఉంటారు, ఎవరికైతే ఇస్తే బాగుంటుంది ఇల్లు అని వాళ్ళు సెలెక్ట్ చేసి మాకు లిస్ట్ ఇస్తారు. అట్లా ఈ విధంగా మన గజ్వేల్ కూడా అన్ని ప్రాంతాలతో ఇది కూడా అభివృద్ధి చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ 2 కూడా మీకు కాపీలు ఇస్తాం. ఎన్ఆర్ఈజిఎస్ కానీ ఇందిరమ్మ కమిటీ కానీ ఆ ఊర్లో ఎవరెవరు, ఎందుకంటే మహిళా గ్రూపుల ద్వారానే ఇస్తున్నాం. అలా 2 మహిళా గ్రూపులు నాయకులు ఉంటారు, కమిటీలు అట్లా మున్సిపాలిటీ మీద మా రేవంత్ అన్న పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో గజ్వేల్లో జరిగే అభివృద్ధిలో భాగంగా ఇవి కూడా జరగాలి అనే ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాం. అందులో భాగంగా మా యాదన్న రాసినట్టు ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయాలో మీరన్న వాళ్ళకి చెప్పాలి. ఇంకా అన్నిటికన్నా మీరు ఒకటి రాసేటప్పుడు మీరు కూడా గమనించాలి. ఇప్పుడు మన ఓపెన్ గా మన కొండ పోచామని అది కమిటీ కాదు, రినోవేషన్ కమిటీ అని వేసుకుంటారు. అప్లై చేసుకుంటారు 10 మంది. ఇప్పుడు మా నాచారం కమిటీ ఇప్పుడు పడ్డదే 7th దాకా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు కూడా పెట్టుకుంటారు. నేను పెట్టుకోలేదనుకో, వాళ్ళు పెట్టుకున్న దాంట్లో ఎవరికో ఇద్దరికి ఇస్తారు. వాళ్ళు 12 మంది అప్లై చేసుకోరు. ఇది కూడపోచమా వాళ్ళందరూ దొంగలు లంగలు తీసేస్తే 4 మిగిలిరు. వాళ్ళ కేసులు ఉన్నాయట, ఆ 4కి ఇచ్చిర్రు. 8 మంది దొంగలు లంగలు వాళ్ళ మీద కేసులు ఉండే పక్కకు పడేసిర్రు. దానికి వందో నడుస్తుంది అంటారు. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ చూడు, మొత్తం మేము ఇచ్చినే వచ్చింది. ఇప్పుడు ఫండ్స్ చూడు, ఏదున్నా నేను ఇచ్చిందే వస్తుంది. నా మీద పెత్తనం రేవంత్ అన్నది కూడా ఉండదు. పార్టీ డిసిషన్. అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే రాహుల్ గాంధీ చెప్తాడు.